ఐఐటి బాబాగా పేరు తెచ్చుకున్న అభయ్ సింగ్ గారిని తన జునా అఖాడా నుంచి ఎందుకు తొలగించేశారు, ఎందుకు బహిష్కరించేశారు? ఆ వీడియోలో అభయ్ సింగ్ గారు ఆ విధంగా మాట్లాడడం వల్లే బహిష్కరించేశారు కదా. అసలు ఆ వీడియోలో అడిగిన క్వశ్చన్స్ ఏంటి, అతను చెప్పిన సమాధానాలే. హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. ఐఐటి బాబా గానీ, లేదు అంటే నెత్తి మీద మొక్కలు పెంచుకునే బాబా అని గానీ, లేదంటే అందరికన్నా చిన్న లిల్లి పుట్టు బాబా అని గానీ, లేదా అంటే అసలు రకరకాల బాబాలు, హట్ యోగ బాబా గానీ, అంటే కొన్ని సంవత్సరాల నుంచి చేతులు పైకెత్తుకుంటూనే ఉండిపోయారండి కుడి చేయి వైపు. సో ఇలా ఒక్కరొక్క బాబా కాదు, అందరూ ఎంతమంది యూనిక్ బాబాలు మనకి ప్రయాగరాజ్ కుంభమేళాలో కనిపించారంటే మనం చెప్పక్కర్లేదు. అయితే ఇందులో ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకున్నది మాత్రం ఐఐటి బాబా. సో ఇతను యాక్చువల్ గా ఐఐటి బాబా ఒరిజినల్ పేరు అభయ్ సింగ్. ఇతను ఏంటంటే ఇప్పటి వరకు ఇతని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను ఐఐటి ముంబైలోని అతనికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారనమాట. సో జేఈఈ మెయిన్స్ 2008లోని 731 ర్యాంక్ వచ్చిందంటండి. సో అతనికి ఐఐటి ముంబైలోని సిఈసి చేయాలని కోరిక అయితే సిసి రాకపోవడం వల్ల ఐఐటి ముంబైలో ఎలాగని చదవాలని చెప్పి ఏరోనాటికల్ జాయిన్ అయ్యారు. ఏరోనాటికల్ జాయిన్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత తనకి కెనడాలోని జాబ్ వచ్చింది. 36 lakhs జాబ్ వచ్చింది. తర్వాత ఒక అమ్మాయిని లవ్ చేశారు. 4 years లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. తర్వాత బ్రేకప్ అయిపోయింది. సో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయితో బ్రేకప్ ని తట్టుకోలేక అతని తర్వాత అంటే 2019లోని ఇంటికి వచ్చారట. సో వాళ్ళ నాన్నగారు చెప్పిన ప్రకారం అయితే 2019 కోవిడ్ టైంలో కూడా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆశ్రమానికి వెళ్లారు. సో ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా అతనిలో మార్పు రావడం మొదలుపెట్టింది. సో తర్వాత అతను సన్యాసం తీసేసుకున్నారు అని చెప్తున్నారు అనమాట వాళ్ళ నాన్నగారు. అయితే వీళ్ళ పేరెంట్స్ తో కూడా ఎటువంటి కాంటాక్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు. కొంతకాలం వరకు అయితే కాంటాక్ట్ లో ఉన్నారంట. తర్వాత మొన్నటి వరకు టెక్స్ట్ మెసేజ్లే పెట్టారట. సో అయితే వాళ్ళ ఇంటికి వచ్చేసి సన్యాసం వదిలే పెళ్లి చేసుకోవచ్చు కదా అనేసరికి ఇంక పూర్తిగా వాళ్ళతో కాంటాక్ట్ మానేశారనమాట. ఆయనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, లక్షల ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆయన ఇంత పాపులర్ అవడానికి అంతమంది బాబాలు ఉండగా ఆయన ఒక్కరే ఎందుకు అలా పాపులర్ అయ్యారు అంటే ఆయన మాట్లాడే విధానం, ఆయన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ గానీ, లేదంటే ఆయన జర్నలిస్టులతో విలేకరులతో వాళ్ళతో మాట్లాడే విధానం గానీ అన్ని చూసిన తర్వాత ఏంటి అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఆయన సన్యాసానికే ముప్పు తెచ్చాయా అనిపించింది నాకైతే. అక్కడ వాళ్ళు అడిగినవి మొత్తం డీటెయిల్ గా అడిగినప్పుడు సో ఆయన పేరెంట్స్ గురించి, నాకు చిన్నప్పుడు పేరెంట్స్ కొట్టుకుంటూ ఉండేవారు, చాలా గొడవలు అవుతూ ఉండేవి, దానివల్ల నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, బట్ అయినా సరే ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ వచ్చిన తర్వాత నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. సో ఆ అమ్మాయితో కూడా 4 years లివింగ్ లో ఉన్న తర్వాత మేము ఇద్దరు విడిపోయాము. దాని తర్వాత నాకు ఇంకా పూర్తిగా విరక్తి వచ్చేసింది, నేను సన్యాసం అయిపోయి వెళ్ళిపోయాను అని చెప్తూనే కొన్ని కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడారండి. ఒకటి పేరెంట్స్ గురించి మాట్లాడారు. పేరెంట్స్ కి ఎందుకు పేరెంట్స్ ని, తల్లిదండ్రుల్ని దైవం అని పూజిస్తారు ఎందుకని, అసలు కలియుగంలో తల్లిదండ్రులు దైవంగా పూజించవలసిన అవసరం లేదు, వాళ్ళ దేవతలేంటి, వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్న మాటలు, ఇంకా వాళ్ళ గురువు గారిని ఉద్దేశించి వాళ్ళ గురువు గారిని కించపరుస్తూ అన్న మాటలు కూడా ఆయన అఖాడాలో ఉన్న సన్యాసులు, తన తోటి సన్యాసులను కూడా చాలా తక్కువ చేసి మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా చాలా కాంట్రవర్సీ అయిపోయాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ గురుగారు జునా అఖాడా అనేది చాలా పెద్ద అఖాడాట. సో అందులో వాళ్ళ క్రమశిక్షణ గానీ చాలా ఘోరంగా ఉంటుందంట. వాళ్ళని అంటే ఇక్కడ అఖాడా అనేసరికి ఏంటంటే ఈ జునా అఖాడానే కాదు, ఏ అఖాడాలోనే సరే అయినా సరే నాగ సాధువులు వాళ్ళు సాధన చేస్తున్నప్పుడు, సాధన అయిపోయిన తర్వాత ఏదైనా సరే బాహ్య ప్రపంచంతో సంబంధం లేకపోయినా గురు శిష్యుల అనుబంధం మాత్రం చాలా గట్టిగా ఉంటది కూడా ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి సాధన వచ్చింది వాళ్ళ గురువు గారి ద్వారా. అలాంటి గురువు గారిని కూడా తక్కువ చేసి మాట్లాడేసి తన సన్యాసులను కూడా చాలా చులకనగా మాట్లాడే వీళ్ళని చేసేసరికి అసలు మెయిన్ అన్నింటికన్నా అత్యంత ఇంపార్టెంట్ సాధువుకు ఉండవలసింది గురు శిష్యుల మధ్య బంధం, గురువుకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి వాళ్ళు జునా అఖాడా నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసారండి. సో బహిష్కరించేశారు. మళ్ళీ ఆయన సాధన కంప్లీట్ చేసుకుని ఆయనలో మార్పు వచ్చేంత వరకు కూడా ఆయన జునా అఖాడాలో తీసుకునే ఛాన్స్ లేదు. సో అని చెప్పేసి చెప్పేశారు ఆయనకి. సో ఈ విధంగా జునా అఖాడా నుంచి బయటకు వచ్చేసారు. కేవలం ఒక వీడియో వల్ల ఆయన అలా వచ్చేసారు. అయితే స్టార్టింగ్ లో నేను ఐఐటి బాబా గురించి చాలా వీడియోస్ చూశాను. ఐఐటి నుంచి సన్యాసానికి వెళ్లిపోయిన బాబా, అసలు ఆయన ఎంత అని చెప్పేసి ఆయన గొప్ప, ఆయన ఇది అని చెప్పి చాలా వీడియోలు వచ్చాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ చూస్తే ఏంటంటే ఆయన గురించి ఓవర్ గా రీసెర్చ్ చేసి ఆయన గురించి ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడి మొదలు పెట్టారు. సో ఆయన ఇలా అంట, ఆయన అదంట, ఆయన ఇదంట అని చెప్పేసి. ఒకటి
ఒకటి సన్యాసం తీసుకున్నారంటే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటది. అంటే కొంతమంది వీడియోస్ చూసాను, సన్యాసం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి, బాధలు ఉన్న వాళ్ళే తీసుకోవాలి, భక్తితో సన్యాసం మీద ఆసక్తితో వెళ్ళారంటే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. సో మనం ఎవరిది వాళ్ళది రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోయారు, ఆయనలో ఇంకా మార్పు రాలేదా అంటే ఆయన గురువు గారి గురించి అలా మాట్లాడడం చాలా తప్పు. కానీ అవన్నీ కూడా అంతకుముందు అంటే వాళ్ళ అఖాడాలో ఉన్నప్పుడు కూడా ఆయన మాట తీరులో ఇలాగే ఉండుంటది. మరి ఇది అలా ఆయన గురువు గారి వరకు రాలేదా, లేదంటే వీడియోలో వచ్చేసరికి ఆయన ఇంకా ఘోరంగా మాట్లాడారని అది తెలియదు. కానీ మొత్తానికి అయితే మాత్రం ఐఐటి బాబా కాస్త ఇంత రూడా, ఇంత నీచుడా, ఐఐటి బాబా ఒక నీచుడు, ఐఐటి బాబా అంటే దుర్మార్గుడు లేడు, సో ఐఐటి బాబా ఫేక్ బాబా అని చెప్పేసి ఇలాంటి తమ్నెల్స్ అన్ని వేసుకుంటూ ఫుల్ వీడియోస్ మీద వీడియోస్ వస్తూనే ఉన్నాయి. సో ఇదే విషయం కాకుండా మోనాలిసా, ఈ మోనాలిసా అనే అమ్మాయి చుట్టూ కూడా ఫుల్ తిరిగి అమ్మాయి ఫొటోస్ తీస్తే అమ్మాయి ఎంత అందంగా ఉంది, అసలు నీళ్ళు కళ్ళు వేసుకొని అసలు ఏ హీరోయిన్ సరిపోదు అది ఇది అని చెప్పేసి తిరుగుతూ పాపం గాజు పోస్టులు అమ్ముకునే అమ్మాయి వీళ్ళందరూ వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ వీళ్ళు ఇన్స్టాలో పెట్టుకోవడానికో, యూట్యూబ్ చేసుకోవడానికో, లేకపోతే న్యూస్ ఛానల్స్ వేసుకోవడానికో కంటిన్యూస్ గా చేస్తూ అమ్మాయి పాపం చిన్న బిజినెస్ రోడ్డు పక్కన కూర్చొని బిజినెస్ చేసుకున్న అమ్మాయి అంటే వ్యాపారం చేసుకున్న అమ్మాయికి వీళ్ళందరూ వచ్చి అమ్మాయి బిజినెస్ కూడా మొత్తం పాడు చేస్తారంట. అసలు ఫోటోలు తీసుకునే వాళ్ళు తప్ప కొనేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. మొత్తానికి అమ్మాయి చిరెత్తిపోయి కోపం వచ్చేసి ఫోన్ పగలగొట్టేసింది. వాళ్ళ మేనమామ ఎవరో ఇంకా అసలు ప్రయాగరాజు కుంభమేళ వద్దు ఎక్కడికో ఇంటికి వచ్చాయని చెప్పి తీసుకెళ్లిపోయారు. అంటే అలా అమ్మాయిని పరిగెట్టించేశారు అందరూ కలిపి. సో ఇలా అండి, ఇలా ఒకటైనా రెండే కాదు. అయితే ఇలాగే కొంతమంది బాబాలు దగ్గరికి యూట్యూబర్స్ ఎవరు వెళ్ళినప్పుడు తరిమి కొట్టేశారు. సో ఆయన్ని పూర్తిగా కూడా ఇంటరాగేషన్ కూడా చేయలేదు. క్వశ్చన్స్ అడిగి ప్రశ్నలు పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి అతను తిరిగి తరిమి కొట్టేశారు. ఇప్పుడు ఏదైనా సరే మనం కొంచెం దూరం వరకు చూసే వరకు బాగానే ఉంటది. అది శృతి మించితే దాని గురించి డీటెయిల్డ్ గా వెళ్తే అందులో లోటుపాట్లు కనబడుతూ ఉంటాయి. సో ఇది మోనాలిసాలో ఆమెకి అదే జరిగింది. ఆమె శృతి మించలేదు, బట్ శృతి మించడం వల్ల ఆమెకి నష్టం జరిగింది. ఇక్కడ ఈయన గురించి ఐఐటి బాబా గురించి ఎక్కువగా డీటెయిల్స్ తెలుసుకోవడం వల్ల ఆయన అక్కడ నుంచే బహిష్కరించవలసిన సిచ్యువేషన్ వచ్చింది. సో దీనికి ఏమంటే ఎవరిది తప్పు అనలేము. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సోషల్ మీడియా అలా ఉంది. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మొన్న అంటే వీళ్ళతో వాళ్ళని కంపేర్ చేయడానికి కాదు, కుమారి ఆంటీ హైదరాబాద్ లో ఉన్న కుమారి ఆంటీ స్టాల్స్ కూడా అలాగే ఫుల్ పైకి ఎక్కించారు, దుప్పని కింద పడేస్తారు. ఇక్కడ ఐఐటి బాబాని ఫుల్ పైకి అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఫుల్ నెగిటివ్ మాట్లాడారు. అలాగే మోనాలిసా అని వీళ్ళ ట్రోల్స్ కోసం, వీళ్ళ పిక్స్ కోసం, వీళ్ళ ఇన్స్టాల పిక్స్ కోసం ఫుల్ పైకి ఎక్కించారు. అమ్మాయికి ఎక్కడ ఉండాలో తెలియక ఉన్న బిజినెస్ కూడా వదిలేసుకొని ఇంటికి పారిపోయింది. సో ఇదండి ఇప్పుడున్న సిచ్యువేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.